ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆముదాలగొంది పంచాయతీ టీడీపల్లి గ్రామానికి చెందిన హ్యాట్రిక్ మాజీ సర్పంచ్ సమాజ సేవకుడు స్వర్గీయ కె ఈరేగౌడ్ సేవలు ఎంతో అమోఘమని భక్తులు ప్రశంసించారు. మడకశిర పట్టణంలోని పావగడ రోడ్లో గల టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన ఈరేగౌడ్ పేరుతో కుటుంబ సభ్యులు కుమారుడు మంజునాథ్ గౌడ్, కుమార్తె మంజులా గౌడ్, అల్లుడు హనుమంత గౌడ్ కలిసి కొత్తగా ఈరేగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హెచ్బి నరేష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు వైటి ప్రభాకర్ రెడ్డి, మద్దనకుంట ఈరన్న, ఏడీసీసీ బ్యాంకు జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఆనందరంగారెడ్డి, కుంచగర సంఘం అధ్యక్షుడు బి అనంతరాజు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జి రంగేగౌడ్, టీడీపీ రాష్ట్ర కుంచిటి వక్కలిగ సాధికార సమితి అధ్యక్షులు విఎం పాండురంగప్ప, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బిఎల్ఆర్ వీరఖ్యాతిరాయి, వాల్మీకి సేవా సమితి అధ్యక్షుడు మోహన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కె ఈరేగౌడ్ ఆముదాలగొంది సర్పంచ్గా వరుసగా 5 సార్లు ఘన విజయం సాధించి ఆముదాలగొంది పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతూ మడకశిర ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారన్నారు. అతని సేవలు గుర్తించి మడకశిర నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా నియమించిన విషయం తెలిసిందేనన్నారు. ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా వివాదరహితుడుగా, అందరివాడుగా ప్రజాసేవకు అంకితమై ఈరేగౌడ్ చేసిన సేవలను వారు కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరిట ఆయన కుమార్తె శ్రీమతి మంజులా గౌడ్, అల్లుడు హనుమంతే గౌడ్, కుమారుడు మంజునాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు కలిసి ఈరేగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం అభినందదగ్గ విషయమన్నారు. చారిటబుల్ ట్రస్ట్ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈరేగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య సేవలు అందించే దిశగా అడుగులు వేస్తానన్నారు. ఈరేగౌడ్ ఆశయాల సాధన కోసం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు తమ వంతు చేయూతనిస్తామని ప్రకటించినందుకు పేరు పేరున ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 5 మండలాల్లోని ఇంటర్ 10వ తరగతిలో టాపర్గా నిలిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ముఖ్య అతిథులుగా శాలువాలు కప్పి ప్రత్యేక హారాలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన కుంచిటి వకీలగా నాయకులు, సోదరులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ఈరేగౌడ్ అభిమానులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. AR5 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్.